హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే పొద్దు నేనైతే పొలం దగ్గరికి అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం అయితే 7 అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం పొలం అయితే చూడడానికి అయితే వచ్చిన ఫ్రెండ్స్. చాలా రోజులు అవుతుంది పొలం కాడికి రాక కూడా. మొన్న ఒక రోజు అయితే వచ్చి అయితే వెళ్ళిన ఏమంటే, ఎందుకంటే నేను వేరే కూరగాయలు తెంపడానికి అయితే వెళ్ళాలి కాబట్టి. ఈరోజు అయితే మా ఆయన అయితే తీసుకొని వచ్చింది పొలం అయితే చూడడానికి అయితే తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో మా పొలం అయితే. మొత్తం అయితే రోజు ఒక మడైతే దుంటున్నది ఫ్రెండ్స్. చూడండి ఒక్కొక్కరు మడైతే దుంటున్నాడు, ఎందుకంటే నీళ్ళు అయితే సరిపోవట్లేవు. చూడండి ఇదైతే మొత్తం ఇక నెర్రబట్టినట్టు అయితే అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నెర్రబట్టినట్టు అయితే అయింది ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే ఇందులో నీళ్ళు ఉంటే ఇందులో నీళ్ళు ఉండేవి. ఎందుకంటే ఒక్కొక్క మడ అయితే దున్నుకుంటూ వస్తున్నాం మేమైతే. ఎందుకంటే ఇది ఆల్రెడీ దున్నిండు, మళ్ళీ ఇక ఇది దున్నిన తర్వాత మళ్ళీ ఇందులోనైతే ఇక దున్నుతాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక ఇట్లా మొత్తం ఆరిపోయి నెర్రబడుతుంది కాబట్టి ఇక కొన్ని నీళ్ళతో అయితే మేమైతే రోజు ఒక మడైతే దున్నుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, మీకైతే నారు చూపిస్తా రాండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 12-24 ఫ్రెండ్స్ కన్నద్దు. ఇక చూడండి నారైతే ఇగో ఇలా ఉంది ఫ్రెండ్స్. మీరైతే చూడండి, ఇక మాకైతే ఇంకో 20 రోజులు అయితే టైం పడుతుంది. ఇక చలికి అయితే ఎదగలేదు ఫ్రెండ్స్. ఇక మళ్ళీ అయితే కొంచెం అయితే దుక్కి పిండి అయితే చల్లాలి ఫ్రెండ్స్. దుక్కి పిండి చల్లితే మాత్రం నారైతే ఎదిగొస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఎదిగితే ఇక పొలం అయితే దున్నుడు కాలేదు కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ సారి అయితే కొంచెం అయితే చల్లిన ఫ్రెండ్స్. ఇక మళ్ళీ రెండోసారి కూడా కొంచెం చల్లితే మాత్రం నాటేసరికి అయితే కొద్దిగా ఎదుగుతుంది. ఇక చూడండి చుట్టుపక్కల అయితే అంతా ఒక్కొక్క మడ దున్ని అక్కడ నీళ్ళు వేయాలి ఫ్రెండ్స్. అది కూడా నీళ్ళు వేసి అయితే అది కూడా దున్నాలి. ఇక అది దున్నిన తర్వాత ఒక్కొక్క మడి మొత్తం దున్ని ఇక నార్బీకి అయితే మేము నాటేస్తాం ఫ్రెండ్స్. చూడండి చుట్టుపక్కల వాతావరణం అయితే వెళ్ళింది ఫ్రెండ్స్. చూడండి మొత్తం చుట్టుపక్కల అయితే మొత్తం మంచిగా ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా ఈరోజు అయితే మంచి అయితే బాగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో మంచి అయితే. చూడండి ఇక వరాలు కూడా పెట్టాలి ఫ్రెండ్స్. వరాలు పెట్టలేదు, రోజొక వరం అయితే పెడుతున్నాను మా ఆయన. చూడండి ఈ వరం అయితే నిన్న పెట్టింది. చూడండి ఎలా ఉందో. ఈ సైడ్ అయితే వరాలు పెట్టడం అయితే అయిపోయింది. అక్కడ ఒక వరం ఉంది, అది పెట్టాలి. ఇప్పుడు ఈ వరాలు పెట్టుకుంటూ వస్తాడు. చెక్కడం అయితే అయిపోలేదు ఫ్రెండ్స్. కొన్ని వరాలు అయితే ఉన్నాయి చెక్కడం. ఇక ఈరోజు అయితే చెక్తాడు ఫ్రెండ్స్. మా ఆయన అయితే చెక్తాడు. ఇక నేను కూడా కొంచెం హెల్ప్ చేయడానికి అయితే ఉందామని అనుకున్నా, కానీ నాకైతే వీల్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూరగాయలు తెంపడానికి రోజు వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక నాకైతే నాటేసినాక అక్కడనే పని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నాటేసిన తర్వాత ఆడ నాకు పని అయిపోద్ది. రోజు ఇక్కడనే పొలం కన్నా నాకైతే పని ఉంటుంది. ఇక పొలం కన్నా చూసుకోవాల్సి వస్తుంది. కొంగలం కొట్టడం, అది కొట్టడం, ఇది కొట్టడం, మందు వేయడము, అదొకటి ఇదొకటి ఫ్రెండ్స్ నాకైతే ఉంటుంది. ఇక 4 రోజులు అయితే పండుగలతో అయితే ఇక చెనగ ఇస్తాం కదా ఫ్రెండ్స్. ఇక శనగకాయ దుස්සడం, కోతుల కావాలి ఉండడం, అదే సరిపోతుంది. మొక్కజొన్న చేతికి వస్తుంది. చూడండి ఇక ఫ్రెండ్స్, ఇక ఈరోజు అయితే నా వీడియో అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మీరైతే ఎవరైతే నా ఛానల్ని అయితే ఎవరు ఫాలో కావట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ ఫాలో కాండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే ఈ పల్లెటూరు అమ్మాయిని అయితే ఫాలో కాండి ఫ్రెండ్స్. ఇక మాదైతే చిన్న పల్లెటూరు గ్రామం చెర్లపాలెం. ఇక మా చిన్న గ్రామం నుండి అయితే నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక నా ఛానల్కి అయితే మీరు అందరూ సపోర్ట్గా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక మా వాతావరణం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. పొలాలు అయితే ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, పొలాలు.